రైతుకు వైట్ గట్టు కనపడ్డా బాధపడ్డు సార్. ఫీడ్ ఆపిందంటే చాలా బాధపడతాడు. కనీసం ఆయన మంచినీళ్ళు కూడా తాగకుండా చెరువు దగ్గర అలాగే కూర్చుంటాడు సార్. 150 డేస్లో 30 కౌంట్ వచ్చేది సార్. మన ధన్వా అనేది స్టార్ట్ చేసిన తర్వాత 103 డేస్కి 30 కౌంట్ వచ్చింది సార్. వెంకట్ గారు, వెల్కమ్ టు న్యూస్. థ్యాంక్ యూ సార్. డాక్ బయోటిక్ ధన్వంతరి అనేది దేవతల వైద్యుడు అనమాట. హైదరాబాద్లో 1 crore per month రెవెన్యూ చేసేంత వరకు యు ఆర్ ఫ్రమ్ బద్వేల్. కడప డిస్ట్రిక్ట్ బద్వేల్ అండి. రోయ్ అంటే పెద్ద తెలియని ప్లేస్. నేను చదువుకున్న చదువుకు నేను చేసే ఫీల్డ్కు సంబంధమే లేదు సార్. ఇన్ఫ్యాక్ట్ అందరికీ కూడా కొంచెం నవ్వు రావచ్చు, చెప్పలేము. నేను 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ కూడా ఫెయిల్ అండి. 10th ఫెయిల్ అయిన తర్వాత మా ఫాదర్ వచ్చి నాకు కాఫీ వేసాడు. నన్ను పాస్ చేసి ఎస్ సార్. నాకేంటంటే అండి, ఫెయిల్యూర్స్ అనేది నా లైఫ్ లో భాగం అయిపోయింది. అలా అని చెప్పేసి నేను అక్కడే ఆగిపోలేదు. ఎక్స్పీరియన్స్ అన్ని యూస్ చేసుకొని యూ బిల్డ్ దిస్ కంపెనీ. ప్రోబయోటిక్స్ ఏంటంటే సార్, ఈ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా డిసీజ్ మేనేజ్మెంట్ లో మనకు ప్రోబయోటిక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. రెగ్యులర్ గా నేను ప్రోబయోటిక్స్ నేనే చేసుకుంటాను. మీకు ఎందుకు పడాలి? వై? బికాస్ మన ప్రోడక్ట్ డిజైనింగ్ అనేది చాలా మంది కూడా వైట్ గట్టుకు మెడిసిన్ లేదా అంటున్నారు సార్. నెల్లూరులో అమ్మన్ని గారు అని చెప్పేసి గంగపట్నం సార్, వైట్ గట్టు వస్తుంది. వైట్ గట్టు వచ్చిన తర్వాత నేను ఏమి చేసుకోలేదు. ఆవిడకు వైట్ గట్టు ప్రోడక్ట్ ఇచ్చానండి. 5 డేస్లో తగ్గిందండి. రైతుకు వైట్ గట్టు కనపడ్డా బాధపడ్డు సార్. ఫీడ్ ఆపిందంటే చాలా బాధపడతాడు. కనీసం ఆయన మంచినీళ్ళు కూడా తాగకుండా చెరువు దగ్గర అలాగే కూర్చుంటాడు సార్. 150 డేస్లో 30 కౌంట్ వచ్చేది సార్. మన ధన్వా అనేది స్టార్ట్ చేసిన తర్వాత 103 డేస్కి 30 కౌంట్ వచ్చింది సార్. సార్, ఇవన్నీ మనం మాట్లాడుకునే అన్ని ప్రూవనే కదా సార్? ప్రూవెన్ సార్. రైతులు ఫోన్ చేసి, సార్ ఈ ప్రోడక్ట్ వల్ల నేను ఇంత కౌంట్ తీసాను, ఇంత డబ్బులు వచ్చిందన్నప్పుడు రియల్లీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. నేను పడ్డ కష్టం, ఒక కంపెనీని ఎవరన్నా నేను కాంపిటీటర్ అనుకుంటే నేను కాపీయర్ అయిపోతాను సార్. మార్కెటింగ్ అనేది నా ప్యాషన్.